హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్ లో ఇవాళ రవ్వ చేపల పులుసు చేస్తున్నాను. సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం వామ, జీలకర్ర, మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ని కలుపుకుంటా ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేస్తాం. చింతపండు రసం ఒక బౌల్ నిండా వేసుకోవాలి. ఇందులో 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. పులుసు కొంచెం మరిగేదాకా కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు పులుసు అయితే మరిగింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు అయితే వేసేద్దాం. ఫిష్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి పులుసుని. ఇప్పుడు పైనుంచి కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. నేను అన్ని కర్రీల్లో పచ్చిమిర్చి అనేది పైనుంచి యాడ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయింది. ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని గరిట పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని దింపుకుందాం. అంతే, వేడి వేడి రవ్వ చేపల పులుసు రెడీ అయింది.